అందరికీ నమస్కారం అండి. ఈరోజు కురుమద్దాళి విజయలక్ష్మి గారు రచించిన అందమైన అపశృతి అనే కథను విందామా? అది పేల్చి నా ప్రాణం తీస్తావా, నీకంత కోరికగా ఉంటే కాని అంటూ గదంతా దద్దరిల్లేటట్లు నవ్వాడు మురారీదేవుడు. శృతి తెల్లబోయింది. పిచ్చిగా చేతిలో రివాల్వర్ వైపు అతని వైపు మార్చి మార్చి చూసింది. ఢామ్ అంటూ పెద్ద శబ్దంతో బయటెక్కడో పిడుగుపడింది. తల మీద ఎవరో సుత్తితో కొట్టినట్టు శృతికి తెలివొచ్చింది. బొమ్మ రివాల్వర్ అని చెప్పి నన్ను మోసం చేద్దామనుకుంటున్నావా దేముడు? నేనేం తెలివి తక్కువ దాన్ని కాదు. నీ మాయమాటలకి మోసపోయే వివేకిని కాదు. నువ్విక్కడ నుంచి పోతావా, ప్రాణం తీయనా అంది శృతి రివాల్వర్ని తమాషాగా ఆడిస్తూ. బయట వర్షం పెద్దదయింది. బడబడా వినిపిస్తున్న వర్షపు నీటి శబ్దం. వర్షం పెద్దదయింది, మళ్ళీ తడిసిపోతే రొంపబడుతుంది అని హుచ్ అంటూ గట్టిగా తుమ్మి, చూసావా అప్పుడే జలుబు చేసింది, జ్వరం వస్తుందో ఏం పాడో అన్నాడు మురారీదేవుడు. మాయమాటలతో కాలం వ్యర్థం చేసి తప్పించుకోవాలని చూస్తున్నాడని గ్రహించింది. 3 లెక్కబెట్టే లోపల వెళ్ళావా సరే, లేకపోతే దీనిలో గుండు సరాసరి నీ గుండెలో దూరుతుంది అంది శృతి. అది టాయ్ రివాల్వర్ అంటే నమ్మకం కలగలేదు కదూ. 1 నా మాట నిజం కావాలంటే ఆ కిటికీలోంచి బయటికి కాల్చి చూడు. 2 అన్న శృతి ఉలిక్కిపడి టక్కున రివాల్వర్ కిటికీ వైపు తిప్పి పేల్చింది. సైలెన్సర్ అమర్చిన రివాల్వర్ అది. శృతి రివాల్వర్ పేల్చగానే సర్ర్ అనే శబ్దంతో రివాల్వర్లోంచి గుండు దూసుకువెళ్ళి కిటికీ పక్కనే ఉన్న గోడకి తగిలి కింద పడింది. కన్ను మూసి తెరిచే టైంలో మురారీదేవుడు స్ప్రింగ్లా ఎగిరి శృతి మీద పడ్డాడు. రివాల్వర్ కింద టంగున శబ్దంతో పడటం, ఓ చేత్తో శృతిని పట్టుకునే ఉండి వంగి మరో చేత్తో రివాల్వర్ అందుకుని రివాల్వర్ని ముద్దు పెట్టుకోవడం జరిగింది. ఇది టాయ్ రివాల్వర్ కాదు శృతి అంటూ శృతి చెయ్యి వదిలేసి మంచం మీద కూర్చున్నాడు. జరిగిందేమిటో అర్థమవడానికి కొద్ది క్షణాలు పట్టింది శృతికి. జరిగింది అర్థమయ్యింది. తర్వాత అరికాళ్లలోంచి చలి బయలుదేరి శిరస్సుకి పాకి నిలువెల్లా గజగజా వణికించింది. వణుకుతూ బొమ్మలా నిలబడిపోయింది. నీ ధైర్యానికి అభినందిస్తున్నాను అన్నాడు మురారీదేవుడు. శృతి మాట్లాడలేదు. ఎలుకలు, పందికొక్కులు, పులులు, సింహాల కన్నా మహాక్రూర జంతువులు. కొక్కుల్ని, ఎలకమ్మల్ని 25 కదూ చంపానన్నావు. నాకు పలుకుబడి లేదు. ఉంటే నీ శౌర్య పరాక్రమాలకి, ధైర్యసాహసానికి ఉత్త అభినందనేం కర్మ. 1,00,000 రూపాయల బహుమతి ఇచ్చి ఓ బిరుదు ప్రదానం చేసేవాణ్ణి. అప్పటికీ శృతిలో చలనం కలిగింది. కాస్త నిలదొక్కుంది. లాభం లేదు. తను అతన్ని చంపబోయి విఫలమైంది. రివాల్వర్ ఎత్తినందుకు పగ తీర్చుకుంటాడు. తను ఎదురు తిరగలేదు. అరిస్తే ఎవరూ రారు. ఈ కాలనీలో ఒకే టైపుగా కట్టిన ఇళ్ళు, ప్రతి ఇంటికి మధ్య రోడ్డు వెడల్పు, ఖాళీ స్థలం వదిలేశారు. చాలా ఇళ్ల చుట్టూ గుబురుగాను ఎత్తైనవి చెట్లున్నాయి. ఈ సమయంలో తన అరుపులు అరణ్యరోదన అవుతాయి. అసలు ఈ దేవుడు తన్ని నోరు తెరవనిస్తాడా? పులిలాగా మీదకి దూకి నోరు మూస్తాడు. ఇందాక 1000 టన్నుల బరువుల అమాంతం తన మీద పడితే క్షణమాత్రం తన గుండె ఆగి మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టింది. ఏంటి బుల్లెమ్మ ఆలోచిస్తున్నావు? మళ్ళీ ఎలా చంపాలా అనా? శృతి బొమ్మలా నుంచుని దీర్ఘంగా ఆలోచించడం చూసి అడిగాడు మురారీదేవుడు. అబ్బెబ్బే అదేం లేదు కంగారు పడింది శృతి. అమ్మయ్య, మళ్ళీ నా ప్రాణం కావాలంటావేమో అని భయపడ్డాను అని ఛాతీ మీద చెయ్యేసుకున్నాడు మురారీదేవుడు. అప్పుడు చూచింది శృతి అతన్ని తేరిపార. పొట్టి లుంగి, ఇరికించి తొడుక్కున్న షర్టు, వర్షాకాలంలో ఏపుగా గడ్డి పెరిగితే ఎలా ఉంటుందో అలా దుబ్బులా రోమాలు పరుచుకున్న ఛాతీ, తొడుక్కున్నది తెల్ల షర్టు కావడంతో విశాలంగా ఉన్న ఛాతీ నల్లరంగేసినట్లు కనిపిస్తున్నది. నున్నగా ఉన్న గెడ్డం, సన్నని మీసకట్టు. ఏమిటి అంత పరీక్షగా నన్ను చూస్తున్నావు? మురారీదేవుడు అనడంతో టక్కున శృతి చూపులు పక్కకు తిప్పుకుంది మాట్లాడకుండా. వేడిగా ఏమున్నాయి అన్నాడు తిరిగి. అర్ధరాత్రప్పుడు వేడిగా ఏముంటాయి? ఎదురు ప్రశ్న వేసింది శృతి. టీ, కాఫీ, హార్లిక్స్, బ్రూ, బోర్న్వీటా. ఇది కాఫీ హోటల్ కాదు. మంచినీళ్లున్నాయి 4 బిందెలు. పోనీ అన్నం ఉందా? ఒక్క మెతుకు లేదు. ఒక్క మెతుకు లేకుండా ఊడ్చిపెట్టుకు తినేశారా ఏమిటి మీ అన్నా చెల్లెళ్ళు? ఇవాళ శనివారం, ఇద్దరం హోటల్ నుంచి ఇడ్లీ తెప్పించుకుని తిన్నాము. ఐసి, నేను అడగడమే తడుముకోకుండా జవాబిస్తున్నావు. ఐఏఎస్ పరీక్షకి వెళ్తే ఫస్ట్న పాస్ అవుతావు. శృతి అతని పొగడ్తకి పొంగిపోలేదు. కాస్త ఆలోచించి చూడు శృతి, నా గురించి నీకేం భయం అక్కర్లేదు. నేనే పట్టుబడతాననే భయంతో ఇక్కడ ఆగిపోయాను. నిన్న ఉదయం చేసిన భోజనం ఇప్పటికి తీరుబడి అయింది. అందుకే ఆకలి గుర్తుకు వచ్చింది. నా ఆకలి తీరే మార్గం ఏదో నువ్వే చూద్దు అన్నాడు మురారీదేవుడు. ఇలాంటి వాళ్ళు ఆకలి దాహం అన్నారంటే అది మామూలు ఆకలి కాదని శృతి చాలా నవలల్లో చదివింది. అతని ఆకలి ఎలాంటిదో తెలియదు. పైకి మంచిగానే మాట్లాడుతున్నాడు కానీ మంచివాడు ఎందుకయింది? ఇతను దొంగ, కూనీకోరు. గుడ్
నాకు ఐడియా వచ్చింది. తెల్లారి మజ్జిగ కోసం పాలు తోడేసి ఉంటావు కదా, ఈసరికి పాలు తోడుకుని ఉంటాయి. ఓ గ్లాసుడు పెరుగో మజ్జిగో ఇవ్వు. అది లేదంటే నేనే లేచి ఇల్లంతా గాలించి తినదగింది ఏం కనబడ్డా తిని కాస్త కడుపు చల్లబరుచుకుంటాను. మజ్జిగ ఉంది అని గిర్రున తిరిగి వంటగదిలోకి వెళ్ళింది శృతి. అతనికి నిజంగానే ఆకలిస్తున్నదని గ్రహించింది. ఆడదాని స్వభావంలో జాలి ఓ భాగం. నిజంగా అతనిపై జాలేసింది. వంటింట్లో షెల్ఫ్లోంచి మజ్జిగ గిన్నె తీస్తుంటే బిస్కెట్ల పొట్లం కనిపించింది. తినడానికి కొనిపెట్టుకున్నదే ఆ పొట్లం. ప్లేట్లో అరడజను బిస్కెట్లు పెట్టి గ్లాసు నిండా మజ్జిగ తీసుకుని ముందు గదిలోకి వచ్చింది. అన్నము కాఫీ అడిగా గాని బిస్కెట్ల సంగతి మర్చిపోయాను. బిస్కెట్లు తినే బుల్లి పాపాయిలున్నారా ఏమిటి మీ ఇంట్లో? శృతి చేతిలోంచి ప్లేటు అందుకుంటూ అడిగాడు. అతను బిస్కెట్ తిన్నదాకా ఆగి, బుల్లి పాపాయిలే బిస్కెట్లు తింటారు, పెద్దలు ఇవి తినడానికి నిషిద్ధం అనుకుంటే అలా అనుకునేవారు పరమ మూర్ఖులనుకోవాలి అంది శృతి. మురారీదేవుడు మౌనంగా భుజాలెగరేసి ఊరుకున్నాడు. చేతలతో అతన్ని గెలవలేనని మాటలతో వీనైనంతగా రెచ్చగొట్టి కసి తీర్చుకోవాలనుకుంది శృతి. కానీ అతను మాత్రం రెండాకులు ఎక్కువే చదివినట్లు ప్రవర్తించడంతో నీరసం వచ్చేసింది శృతికి. బిస్కెట్లు తిని మజ్జిగ తాగి థ్యాంక్స్ అన్నాడు మురారీదేవుడు. శృతి మాట్లాడలేదు. ప్లేటు గ్లాసు అక్కడి నుంచి తీసేసింది. కడుపులో కాస్త తింటిపడగానే కళ్ళ మీద నిద్రామాత తాండవం ఆడుతుంది. నేనెక్కడ పడుకోను? ఆ గదిలో పడుకోనా? ఆవులిస్తూ అడిగాడు. పొద్దున్నే మా అన్నయ్య వచ్చి చూశాడంటే చాలా గోలవుతుంది. ఒంటరిగా ఉన్న ఆడపిల్లని నన్ను బాధ పెట్టడం భావ్యం కాదు. వర్షం తగ్గుముఖం పట్టేటట్టే ఉంది. కాకపోతే ఓ గంట విశ్రాంతి తీసుకుని తెల్లవారుజామున వెళ్ళిపో. అప్పటికి ఇంకా చీకటిగా ఉంటుంది. ఎవరూ నిన్ను చూడరు. శృతి ప్రాధేయపడుతున్నట్లే అడిగింది. తెల్లవారుజామున వెళ్ళే ఉద్దేశం ఉంటే ఇప్పుడే వెళ్ళేవాడిని. 2 రోజుల పాటు ఈ ఇల్లు దాటి వీధి ముఖం చూసేదే లేదు. మా అన్నయ్య సంగతి నీకు తెలియదు. మీ అన్నయ్య కంటనే పడితేనేగా. మా ఇంట్లో ఉండి మా అన్నయ్య కంట పడకుండా ఎలా ఉంటావు? మాయలు మంత్రాలు కూడా వచ్చేమిటి? మంత్రాలు రావు, అదే దురదృష్టం. మీ అన్నయ్య మగవాడు. పగలంతా గుర్రంలా ఇల్లు పట్టుకుని కూర్చోడు. రాత్రిళ్ళు వరుసగా వారం రోజులు డ్యూటీ ఉందని మీ అన్నయ్య ఉద్యోగం గురించి చెబుతూ ఇందాక నోరు జారావు. రాత్రిళ్ళు కింద పడుకుంటాను, పగలు పైకెక్కుతాను. ఇందాకే చూశాను. ఆ గదిలో అటక ఉంది. అటక మీద నా నివాసం. ఎలా ఉంది ఐడియా? ఏడ్చినట్టే ఉంది. రేపో మాపో మా అమ్మ ఊరి నుంచి వస్తుంది. మా అమ్మ సంగతి నీకు తెలియదు. ఆవులిస్తే పేగులు లెక్క పెడుతుంది. ఆవులించకుండా జాగ్రత్త పడతాను. మరీ మూర్ఖంగా జోకులేయకు. నన్ను ఇరకాటంలో పెడుతున్నందుకు నేను ఊరుకోను. నువ్వు అటకెక్కినప్పుడు నేను వెళ్ళి పోలీసుల్ని పిలుచుకొస్తాను. మురారీదేవుడు మంచం మీద నుంచి చెర్రున లేచాడు. శృతి జబ్బను గట్టిగా పట్టుకున్నాడు. అతను ఉడుంపట్టుకి బాధతో గిలగిలలాడింది శృతి. నేను మీ అన్నయ్య స్నేహితుడిని కాదు. అవసరమైతే ప్రాణం ఇవ్వటానికి. ప్రాణం తీసి శవాన్ని నీ చేతుల్లో పెడతాను. నీవు నా భార్యవి కాదు. పెళ్ళాం మాట విని పడుండటానికి. పరాయి పిల్లవి. తాజా రోజాలా ఉన్నావు. నా మంచితనాన్నే చూడుగాని నా చెడ్డతనాన్ని చూడటానికి ప్రయత్నించకు. నీవు కాపాడుకునేదాన్ని రాక్షసుల్లా మారి కబళిస్తాను. నీ తల్లిని మర్చిపోకు. ఆమె 2 కళ్ళు మీ అన్నా చెల్లెలు. ఓ కన్ను పీకినా 2 కళ్ళు పీకినా ఆ తల్లి హృదయం భరించలేదు. పోలీసులను పిలుస్తావా? పిలు. వాళ్ళు నన్ను పట్టుకెళ్తారు. అంతేగా. తప్పించుకురావడం 5 నిమిషాల పని. ఆ తర్వాత నీ పని జీవితాంతం కుమిలి కుమిలి చావడమే. చెప్పు, నన్నుండమంటావా పొమ్మంటావా? శృతిని దగ్గరగా లాక్కుని కళ్ళల్లోకి తీవ్రంగా చూస్తూ అడిగాడు మురారీదేవుడు. ఉండు. బొంగురు గొంతుకుతో భయంతో బిగుసుకుపోయి ఎలానో అంది శృతి. అలా దారికిరా. మళ్ళీ మళ్ళీ హెచ్చరిక చేయను. నీ జీవితం ఎలా మలుచుకోదలుచుకున్నావో నీ చేతుల్లోనే ఉంది. నీ చేతల్లోనే ఉంది. నేను ఆ గదిలో పడుకుంటాను. నీవీ గదిలో ఈ మంచం మీదే పడుకో. ఉదయాన్నే తలుపు తీసే ముందు నన్ను లేపడం మర్చిపోకు అని సరిగా నిద్రపోయి 4 రోజులైంది. గొణుక్కుంటూ రివాల్వర్ అందుకుని శృతి జబ్బ విడిచిపెట్టి నెమ్మదిగా నడుచుకుంటూ పక్క గదిలోకి వెళ్ళిపోయాడు మురారీదేవుడు. టైఫాయిడ్ రోగిలా 10 రోజులు లంకణాలు చేసినట్లు నిస్సత్తువుగా మంచం మీద కూర్చుండిపోయింది శృతి. లైట్ ఆర్పలేదేం? గదిలోంచి మురారీదేవుడు గట్టిగా అడిగాడు. మౌనంగా లేచి వెళ్ళి లైట్ ఆర్పి బెడ్ లైట్ స్విచ్ వేసింది శృతి. గుడ్ నైట్. గదిలోంచి మళ్ళీ అరిచాడు. నా శార్థం నా పెండాగూడు గొణిగింది శృతి. మాట్లాడవేమిటి? నేనన్నది వినిపించలేదా? మళ్ళీ ఏదైనా ప్లాన్ ఆలోచిస్తున్నావా? అదేం లేదు. గుడ్ నైట్ గట్టిగా అంది శృతి. హాయిగా స్వీట్ డ్రీమ్స్ కంటూ నిద్రపో. ఒళ్ళు మండి మరింత గట్టిగా అంది శృతి. నాకు ఆ అదృష్టం లేదు శృతి. నా కలల్లో నా కళ్ళ ముందు ఎర్రటోపీలు, సంకెళ్ళు, కటకటాల జైలుగోడలు వస్తూ ఉంటాయి. నాకు అవంటే భయం లేదులే, అలవాటే. హహహ. గదంతా దద్దరిల్లేటట్టు నవ్వాడు మురారీదేవుడు. శృతి మాట్లాడలేదు.
ఆ తర్వాత మురారీదేవుడు మాట్లాడలేదు. వర్షం కురుస్తూనే ఉంది, పిడుగులు పడుతూనే ఉన్నాయి.